మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దొంగనట్టుగా ప్రవర్తిస్తూ చాలా తప్పు. దాన్ని పీలేరు తెలుగుదేశం పార్టీ ముక్తఖండంతో ఖండిస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం తప్పు చేయలేదు. ఒకటి, సహజంగా బ్యూరోక్రసీలో కోర్టులో కానీ తప్పులు చేయలే ప్రక్రియ చాలా వేగవంతం. మీరు నిజాయితీ చెప్పట్లే కదా. కమాన్, పీలేరు ప్రముఖులు 10 మంది విలేకరులు, 10 మంది న్యాయవాదులు, 30 మంది మీటింగ్ పెట్టుకుందాం, మనమే ఆడిట్ చేద్దాం. మిస్టర్ క్లీన్గా మీరు బయట రండి. బ్యూరోక్రసీలో ఇట్ టేక్స్ టైం. మీరు నిరూపించుకోండి. మీరు చేసిన తప్పులను తప్పించుకునే క్రమంలో అధికార పార్టీ మీద, అధికారుల మీద అభాండాలు వేస్తూ పై అధికారులకు కంప్లైంట్ చేసి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఖచ్చితంగా దుర్వినియోగమైన నిధుల పోగొట్ట మొత్తం సేకరించబడుతుంది. తప్పు చేసిన అందరూ శిక్ష పడతారు. ఏదో చేసేస్తే వీళ్ళేదో భయపడి పీడించిపోతారు అనుకోవడం వాళ్ళ భ్రమ. కొన్ని ఉదాహరణలు మామూలుగా నేను పేరు పంచాయతీ ఆఫీసులో చూడడం 2-3 సార్లు చూసినాను. సొంతాలను ప్యాలెస్లోనూ ఉంటారేమో. ఆ మాదిరి నాకు అర్థం కాదు ఏం పని ఉందో, ఏం చేస్తాడు. 50-60 అన్నారు. అది కూడా మార్కెట్లో దాని రేటు 16,000 అంట. వాళ్ళు పెట్టిన బిల్లు రేటు 45,000, అరౌండ్ 41. ఒక్కొక్క డస్ట్బిన్ మీద 24,000తో 150 డస్ట్బిన్లకు. అంటే పంచాయతీ ఆఫీసర్ అంటే మీరు సర్పంచ్లు అయ్యేది వాళ్ళని దోచుకోవడానికి. ఇంకా ఏ విధంగా కాలువలు బాగుపడతాయి, మంచినీటి సౌకర్యం కలిగిస్తారు, నిధులన్నీ మాది నాశనం చేస్తూ ఉంటే వచ్చిన నాయకులు వాళ్ళ విలాసాలకు వాళ్ళ సేవలు చేసే మనుషుల కోసం పెట్టుకుంటే పేరు పంచాయతీ ముందు సుమారు 1,40,000 ఉన్నా, బయట ఓటు అన్నీ కలిసి సుమారు అందరూ కలిసి 1,00,000 జనాభా ఫ్లోటింగ్ అంతా కలిపి ఉన్న పంచాయతీ, కాబోయే మున్సిపాలిటీ దినదిన అభివృద్ధి చెందుతోంది. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మౌలిక వసతులన్నీ, మంచినీటి కొరత అనేవి, డ్రైనేజీ, ఎవ్రీథింగ్. దానికి ఉపయోగించాల్సిన ప్రజాక్షేమం కోసం ఉపయోగించిన నిధులన్నీ ఈ మాదిరి నాయకులు దుర్వినియోగం చేయడం చాలా శోచనీయం. చేసింది కాకుండా మళ్ళీ వాళ్ళు మేము ఉత్తమము, మా ఇంత నిజాయితీ పడలేదు, ఎన్నికే అక్రమం. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ప్రజల తీర్పుతో గెలిచింది. అది మీ నాయకుల లెక్క ఎవరన్నా కానీ. ఎన్నికే అక్రమం. ప్రజలు కళ్ళ ముందు ఉన్నాయి. వీలేరు మేమే ఏర్పాటు చేస్తాం. లెట్ దెమ్ కమ్, సవాల్ చేస్తున్నాం మేము. వీలేరు మండల స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ వాళ్ళ ఎన్నిక సక్రమైన దానికి ఇచ్చాలంటే నిధులు కాలేదంటే ఓకే కదా. మేమే మీరు కోరితే ఏదైనా కళ్యాణ మండపం బుక్ చేస్తాము. మీరు కావాల్సిన రికార్డ్స్ మీరు రండి, అధికారులు వస్తారు. పుర ప్రముఖులు అనుకున్న 10 మందిని పత్రికా విలేకరుల సమక్షంలో లైవ్లో డిబేట్ పెడదాము. మా తప్పు అయితే ఒప్పుకుంటాము. మీ తప్పు అయితే దయచేసి మీరందరూ మీ ఎన్నిక, మీ అధికారం దుర్వినియోగం జరిగింటే ఇప్పటికిప్పుడే గౌరవంగా మీ పదవులు రాజీనామా చేసి తప్పుకుంటే మీకు గౌరవము, ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించగలుగుతుంది కోరుకుంటూ ఖచ్చితంగా మా ఛాలెంజ్ని వాళ్ళు స్వీకరించాలని ఎప్పుడు చెప్తే అప్పుడు. వీఆర్ నాట్ ది జస్టిస్, పుర ప్రముఖులు జస్టిస్. వాళ్ళ తప్పులు మేము ఎత్తి పెడతాము. కాదంటే అధికారులందరూ సమక్షంలో స్ట్రీట్ లైట్ అయితే స్ట్రీట్ లైట్ అడిగితే లేవు, ఇంకోటి అడిగితే లేవు, ఏమంటే డబ్బులు లేవు. వీళ్ళు అధికారాన్ని కోల్పోయినప్పటికీ చెక్ వర్క్ కోల్పోయి 5 నెలలు జీతాలు ఇచ్చింది. ఇప్పుడున్న ఈఓ గారు ఏదో కలెక్ట్ చేసి వాళ్ళ జీతభత్యాలు చెల్లిస్తా ఉంటాడు. అట్లాంటి అధికారిని ఏదో విధంగా లోపరుచుకోవాలనే ఉద్దేశంతో ఈ బ్లాక్ మెయిలింగ్ కానీ స్టార్ట్ చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏ దారిలో ఎన్నుకోబడినా, మేము సక్రమంగా ఎన్నుకోబడినా పీలేరు గ్రామాభివృద్ధికి, పీలేరు ప్రజల అభివృద్ధికి పాట పడితే మీకైనా మాకైనా మంచిగా ఉంటుంది. లేని పక్షంలో మీరు తొలగించి మీరు మాకు అవసరం లేదని చెప్పి రాజీనామాలు చేసి వెళ్ళిపోతే పీలేరు గ్రామ ప్రజలు సంతోషపడతారు. కాబట్టి దయచేసి ఇక మీదటైనా అధికారులను అడ్డుకోకుండా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలా అని కోరుకుంటున్నాం.